హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు ఒక సూపర్ రెసిపీతో వచ్చేసాను. అదేంటో తెలుసా? ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ అయి ఉంటుంది, ఆలు కుర్మా అండి. సో ఇది రైస్, చపాతీ, పులావు, బిర్యానీ దేనిలో కన్నా సూపర్ కాంబినేషన్. సో ఇది ఇష్టపడని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు, వెజిటేరియన్స్లో కానీ నాన్ వెజిటేరియన్స్లో కానీ. ఒకసారి దాని తయారీ విధానం ఎలా అన్నది చూసేద్దామా? ముందుగా ఒక లైక్ బటన్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని నా రెసిపీస్ని చూస్తూ ఉండండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసి వేయించుకున్నాను. తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటా వేసుకొని చక్కగా వేయించుకొని ఉప్పు, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని అవి మగ్గేంత వరకు మూత పెట్టేసుకున్నాను. కొద్దిగా మగ్గిన తర్వాత ఆల్రెడీ మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసుకొని చక్కగా మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు దానికి తగినంత మసాలా చేర్చాలి కదా. దానిలోకి జీడిపప్పు, కొద్దిగా పాపీ సీడ్స్, ఇంకోటి ఎండు కొబ్బరి, ఈ మూడు వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. తర్వాత మనము ఆలు కుర్మాలోకి కొద్దిగా తగినంత నీళ్లు పోసుకొని ఉడికించుకొని ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఈ లోపల 15 నిమిషాలు అయిపోయింది. మనం నానబెట్టుకున్న గసగసాలు, ఎండు కొబ్బరి, కాజు ఈ మూడు కలిపి పేస్ట్ చేసేసుకొని చక్కగా ఆ కుర్మాలోకి వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. తర్వాత తగినంత కారము, ఒక హాఫ్ కప్పు చక్కగా పెరుగు ఉంటుంది కదా, అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ పెరిగేనండి. ఇందులోకి పెరుగు చక్కగా బీట్ చేసేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనము పెరిగేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఉంటే ఆ గడ్డలు అనేది ఫామ్ అవ్వదన్నమాట. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, మన రుచికి తగినంతగా చక్కగా కొద్దిగా దండిగా కొత్తిమీర వేసేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నామనుకోండి, చక్కగా నూనె అంతా పైకి తేలుతుంది. అంతేనండి, చాలా సింపుల్ ఈ ఆలు కుర్మా. సో ఇవాళ నేను లంచ్ ప్రిపేర్ చేశాను కాబట్టి నా మెనూ అదనమాట. నచ్చిందా? అయితే మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు